సో క్యావిటీ రిజోనేటర్స్. సో క్యావిటీ రిజోనేటర్స్ ని మనం ఇక్కడ ఒక బ్రీఫ్ సింబల్ రూపంలో డ్రా చేసుకున్నాం. ఒక మైక్రోవేవ్ గైడ్ తీసుకున్నాం. మైక్రోవేవ్ గైడ్ అటు ఇటు ఫోర్ సైడ్స్ ని మనం క్లోజ్ చేసేసుకుంటాం కాబట్టి ఇన్సైడ్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ అనేవి స్టాండింగ్ వేవ్ రూపంలో కనిపిస్తాయి. సో కన్సిడర్ ఏ వేవ్ గైడ్, వీఆర్ ట్రాన్స్మిటింగ్ ద EM waves through a వేవ్ గైడ్. So by shorting one end, the waves can be reflected by colliding that plate for generating this standing wave patterns. So ఈ స్టాండింగ్ వేవ్స్ అనేవి డిపెండ్స్ అపాన్ అవర్ గైడ్ వేవ్ లెంత్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మనకి మల్టిపుల్ వేవ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో నోట్ డౌన్. సో వేవ్ గైడ్, సో ట్రాన్స్మిటింగ్ ఎలక్ట్రోమాగ్నెటికల్ వేవ్స్ త్రూ ద వేవ్ గైడ్. అంటే మైక్రోవేవ్ గైడ్, క్యావిటీ రిజోనేటర్ లో వాడేటువంటి కామన్ ఎలిమెంట్ ఒకటే వేవ్ గైడ్. సో జనరల్ ప్యూర్ మైక్రోవేవ్ గైడ్ బోత్ ఎండ్స్ ఓపెన్ అకార్డింగ్ టు అప్లికేషన్. బట్ క్యావిటీ రిజోనేటర్ లో ఏంటంటే ఇన్సైడ్ క్యావిటీ అంటే మనకు ఒక హోలో స్పేస్ ఏర్పడాలి కాబట్టి వన్ ఎండ్ ఆఫ్ వేవ్ గైడ్ ని మనం క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మూవ్ అవుదాం. ఆల్రెడీ మీకు టైప్స్ ఆఫ్ క్యావిటీ రిజోనేటర్. సో మీకోసం ఇక్కడ క్యావిటీ రిజోనేటర్స్ ని డ్రా చేశాను. రెక్టాంగులర్ క్యావిటీ రిజోనేటర్ ఎలా ఉంటుంది, సర్క్యులర్ క్యావిటీ రిజోనేటర్ ఎలా ఉంటుంది. సేమ్ వేవ్ గైడ్ మాదిరిగానే క్యావిటీ రిజోనేటర్స్ కూడా రెండు రకాలు, 2 టైప్స్, రెక్టాంగులర్ క్యావిటీ, సర్క్యులర్ క్యావిటీ. మనకి ఆన్లైన్ కాబట్టి తెలుగు మీడియంలో అయితే కొంచెం మీకు ఈ కాన్సెప్ట్ అనేది బ్రెయిన్స్ లోకి క్విక్గా వెళ్ళి మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం మెజారిటీ లాంగ్వేజ్ తెలుగు వాడతాను. సో రెక్టాంగులర్ క్యావిటీ రిజోనేటర్, సర్క్యులర్ క్యావిటీ. ఇవి వచ్చేసేసి డైమెన్షన్స్. రెక్టాంగులర్ క్యావిటీ A, B are the length and width. D is the length of cavity resonator across Z. So rectangular cavity resonator and circular cavity resonator. మనకి ఇక్కడ ABCD. సో ABD. సో అదేవిధంగా ఈ సర్క్యులర్ క్యావిటీ రిజోనేటర్ కి ఈ స్మాల్ a is the radius, d is the length of the cavity resonator. Same for the microwave, ఈ మొత్తం క్యావిటీ రిజోనేటర్ ని మనం ఈక్వాలెంట్ సర్క్యూట్ గా భావించినట్టయితే అది ఒక ట్యూన్డ్ సర్క్యూట్ కి ఈక్వాలిటీగా దాని యొక్క ఫీచర్స్ అనేవి మనకి మ్యాచింగ్ అవుతాయి. ఇక్కడ ఒక ట్యూన్ సర్క్యూట్ ని తీసుకున్నాం. L and C ప్యారలల్ సర్క్యూట్, సప్లై VCC అలాంగ్ విత్ గ్రౌండ్. మనకి ఇక్కడ సర్క్యూట్ చూపబడింది మీ స్క్రీన్స్ మీద. దిస్ ఇస్ ద స్క్రీన్ సర్క్యూట్. సో దానికి ఇక్కడ మనం ఒక రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ డిజైన్ ఈక్వేషన్ రాసుకున్నాం. సో మీ నోట్బుక్స్ లో ఈ క్యావిటీ రిజోనేటర్ ని ఈక్వలెంట్ గా ఇలా చూపించాము. దానికి కావాల్సినటువంటి ఈక్వలెంట్ ఈక్వేషన్ ని మనం F0 గా చూపించుకుంటున్నాం. F0 ఈక్వల్స్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ LC.
ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టుతున్నాం. దాన్ని రెక్టాంగులర్ క్యావిటీ రిజోనేటర్ అంటున్నారు. ఇక్కడ రెక్టాంగులర్ క్యావిటీ రిజోనేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనం చిన్న ట్రీట్మెంట్ చేస్తున్నాం. దానికోసం మనకు తెలిసినటువంటి రెక్టాంగులర్ వేవ్ గైడ్ లో మనం డిఫైన్ చేసుకున్నటువంటి ఈక్వేషన్ రాసుకోండి. h² = γ² ప్లస్ ω² న్యూ ఎప్సిలాన్. సో మీ నోట్ బుక్స్ లో రాయండి, h² = γ² ప్లస్ ω² న్యూ ఎప్సిలాన్. ఈ γ² అంటే మనకి ప్రీవియస్ దాంట్లో a² గా చెప్పబడి ఉంది. ω² మ్యూ అది b² గా చెప్పబడి ఉంది. మనం ప్రీవియస్ యూనిట్ లో సాల్వ్ చేసాం. ఏ కాన్స్టెంట్ mπ/a², అదే విధంగా బి కాన్స్టెంట్ nπ/b². సో γ² ప్లస్ ω² మ్యూ ఎప్సిలాన్ అంటే ఏంటంటే mπ/a² ప్లస్ nπ/b². γ² ప్లస్ మ్యూ ఎప్సిలాన్ అంటే ఏంటంటే nπ/a² ప్లస్ mπ/b². సో γ² రైట్ హ్యాండ్ సైడ్ కి తీసుకురండి. అదే విధంగా ఈక్వేషన్ స్లోగా సాల్వ్ చేస్తూ వస్తే మనకి ఇక్కడ గామా ఈక్వల్ టు జే బీటాగా చెప్పబడింది. సో జే బీటా స్క్వేర్ ఐ స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ బీటా స్క్వేర్. సో బీటా ఈక్వల్ టు 2π/λ. సో అదే విధంగా ఈక్వలెంట్ వచ్చేసేసి pπ/d. మీకు సులువుగా ఉండడానికి నోట్స్ రాసి దాన్ని స్కాన్ చేసి చెప్తున్నాను మీకు. సో ఈజీగా మీ స్క్రీన్స్ మీద మీకు చక్కగా కన్వీనియంట్ గా ఉంటుంది. ω² మ్యూ ఎప్సిలాన్ డెరివేషనరీ పార్ట్ కాబట్టి మనం ఇలా నోట్స్ రూపంలో చెప్పుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో మ్యూ ఎప్సిలాన్ ω² ఈ ఈక్వేషన్. సో ω² = 1 నెక్స్ట్ స్టెప్ 1/μ ఎప్సిలాన్. నోట్ బుక్స్ లో రాయండి. అదేవిధంగా ఒమేగా ఈక్వల్స్ టు 1/√ε. ఒమేగాకి మనం ఈక్వేషన్ తీసుకొచ్చాం. ఈ విధంగా ఒమేగా ఈక్వల్ టు ఈక్వేషన్ రాసుకున్నాం. ఒమేగా 2πf. సో ఫర్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ f = f0 గా డిఫైన్ చేసుకున్నాం ఇక్కడ. సో కాబట్టి మనకి ఇక్కడ 2πf0, ఈ ఒమేగాని 2πf0 గా రాసాం. రైట్ హ్యాండ్ సైడ్ అలానే ఉంచుకోండి. నెక్స్ట్ స్టెప్ లో 2πని రైట్ హ్యాండ్ సైడ్ కి తీసుకొచ్చాం డినామినేటర్. ఫైనల్ గా మనకు ఒక f0 అనే ఈక్వేషన్ ఏర్పడింది. అంటే √c/2 × mπ/f² ప్లస్ nπ/b². ఈ విధంగా మనం ఒక రెక్టాంగులర్ వేవ్ క్యావిటీ యొక్క రిజోనెంట్ ఫ్రీక్వెన్సీని ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ చేసాం స్క్రీన్ మీద. అదే విధంగా ఒక సర్క్యులర్ క్యావిటీ మీద కూడా ఇలాంటి ట్రీట్మెంట్ నే చేసుకున్నాం. ఈ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది సర్క్యులర్ క్యావిటీలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనకి ఆల్రెడీ సర్క్యులర్ క్యావిటీ సింబల్ మీకు స్క్రీన్ మీద చూపించాను. కన్సిడర్ సర్క్యులర్ వేవ్ గైడ్ తీసుకున్నాం. అందులో కూడా ఈక్వేషన్ మారదు. h² = γ² ω బేసిక్ ఈక్వేషన్. సర్క్యులర్ వేవ్ గైడ్ లో ఉన్నాం కాబట్టి హెచ్ కాన్స్టెంట్ ఏమవుతుందంటే ఇక్కడ p/d². సో ఇక్కడ డినామినేటర్ ఇది రేడియస్, స్మాల్ ఆర్ రో ఇస్ ద రేడియస్. γ² ని నేను రైట్ హ్యాండ్ సైడ్ కి తీసుకువెళ్ళాను. గామా జే బీటా అని మనకు తెలుసు. సో ω² μ² ఈ ఈక్వేషన్ చూడండి. ω² μ ఎప్సిలాన్ = pn/a² మైనస్ గామా p/d².
సో ఒమేగా ఈక్వల్స్ టు ఇక్కడ ఒమేగాని ఐడెంటిఫై చేస్తున్నాం. ఒమేగా ఈక్వల్స్ టు 1/√μ ఎప్సిలాన్ square root of p by a whole square first constant plus beta value p by d whole square. So omega equal to 2 pi of గా తెలుసు మనకి. F naught equals to c by 2 pi square root of pn by a whole square plus p by d whole square. So at frequency f naught, f equal to f naught, LHS equals to 2f0, RHS equal to same equation. Simplify previous step f naught. F naught equation on screen కనిపిస్తుంది. So final for f naught కి మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. Circular cavity resonant frequency equals to c by 2 pi square root of p by a whole square plus p by d whole square. For example, for magnetic wave, TM wave. Similarly, for electric TE wave, put dash, p dash, some another dummy variable. ఇక్కడ నుంచి మనం చూడబోయేది చాలా ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ అవర్ ప్రీవియస్ పేపర్స్. డెరైవ్ మోడ్ ఈక్వేషన్స్. సో TE ఆర్ TM. TM కి మోడ్ ఈక్వేషన్ ని, TE కి మోడ్ ఈక్వేషన్ ని రెక్టాంగులర్ క్యావిటీ రిజోనేటర్ మీరు ఏ విధంగా అయితే ప్రీవియస్ వేవ్ గైడ్స్ లో సాల్వ్ చేశారో అదే విధంగా రెక్టాంగులర్ క్యావిటీ రిజోనేటర్ లో కూడా సాల్వ్ చేయాలి. ఫస్ట్ TM కేస్ తీసుకున్నాము. TM వేవ్ ఈక్వల్స్ టు TM condition, magnetic content is 0, Ez not equals to 0. So these are the basic primary considerations for TM case. So write general wave equation
del square Ez by del x square plus del square Ez by del y square. So h square plus Ez del square Ez by del x square, del square Ez by del y square plus h square Ez equals to 0. So this is second order partial derivation differential equation. Solution equals to for Ez variable capital X into capital Y. So del square xy by del square xy by del x square, del square y by del square is common solution. So divide the equation with x into y. So you obtain this 1 by x del square x by del x square and y del square y by del y square plus h square. Capital X equal to function of small x. Similarly, capital Y equal to function of small y. To simplify this, h square equal to a square plus b square. The solution for x and y. So we have partial differential equations. Capital X equals to constant c1 cos bx plus c2 sin bx. X capital Y equals to c3 cos ay plus c4 sin ay. So Ez equals to x into y. So take Ez equals to product of x into. So this is some partial equation. Ez equals to c1 cos bx plus c2 sin bx, c3 cos ay plus c4 sin ay. ఇక్కడ మనం బౌండరీ కండిషన్స్ వాడుతున్నాం. సో మీకు ఆల్రెడీ బౌండరీ కండిషన్స్ మీద నాలెడ్జ్ ఉంది. So first boundary bottom wall x equals to 0 to a, y equals to 0. Similarly, left side wall x equals to 0, y equals to 0 to b. Top wall x equals to 0 to a, y equals to b. Right side wall x equals to a, y equals to 0 to b.
ఒక్కొక్క బౌండరీ కండిషన్స్ ని అప్లై చేస్తూ రండి. మెయిన్ ఈక్వేషన్ లో ఫస్ట్ బౌండరీ పెట్టుకుంటే మనకి ఫస్ట్ కోఎఫిషియంట్ వస్తుంది C3 ఈక్వల్స్ టు 0. ఈ C3 వాల్యూ 0 రాగానే మెయిన్ ఈజెడ్ ఈక్వేషన్ లో పెట్టుకుందాం. సో అప్పుడు మనకి C1 cos bx ప్లస్ C2 sin bx, ఈ C3 టర్మ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి C4 sin a. సో అందరూ మీ నోట్ బుక్స్ లో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈక్వేషన్ రాయండి. Ez ఈక్వల్స్ టు C1 cos bx ప్లస్ C2 sin bx అంటే C4 sin a. అదే విధంగా సెకండ్ బౌండరీ కండిషన్స్ ని అప్లై చేద్దాం. సెకండ్ బౌండరీ కండిషన్ రావాలి కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ EZ 0 అయిపోతుంది. మనకి అక్కడ C1 0 వచ్చేస్తుంది. C1 సెకండ్ టర్మ్ 0, నెక్స్ట్ C4 sin a ఆల్రెడీ ఓల్డ్ టర్మ్, C1 C1 0, సో దేర్ఫోర్ C1 ఈక్వల్స్ టు 0. సేమ్ ఈ C1 0 ని ఇంటర్మీడియట్ ఈక్వేషన్ లో పెట్టుకుందాం. EZ ఈక్వల్స్ టు C2 sin bx C4 sin a. సేమ్ థర్డ్ బౌండరీ కూడా అప్లై చేద్దాం. A equal to C4 sin a by, apply third boundary, 0 equals to C2 C4 sin bx sin ab so C4 sin ab, sin ab 0, so ab equals to n comma. Apply fourth boundary, sin ba equals to 0. So Ez equals to C2 C4, first term sin m pi by ax, sin m pi by ax sin n pi by by. So Ez equals to constant C sin m pi by ax sin n pi by by e power j omega t minus Ez equals to sin పంపించాను సార్, స్టూడెంట్స్ చూస్తున్నారు. ఇవాళ ఈవినింగ్ అటెండ్ అవుతారు సార్. So Ez equals to C2 C4, so sin Ez equals to constant sin m pi by ax
sin m pi by ax sin n pi by b1 e power j omega t e power gamma z. ఫైనల్ గా మనకు వచ్చినటువంటి ఈక్వేషన్స్ చూద్దాం. ఇది ఒక ఈక్వేషన్ పాజిటివ్ జెడ్ డైరెక్షన్, ఇది ఒక ఈక్వేషన్ నెగటివ్ జెడ్ డైరెక్షన్. Combined equation Ez equals to c sin m pi by ax sin n pi by b. So Ez equals to c sin m pi by ax sin n pi by b1 e power j omega t plus j beta z. అదేవిధంగా Ez equals to c sin m pi by ax sin n pi by b1 e power j omega t of plus r minus bz. ఇక్కడ ఒక రెండు కాన్స్టెంట్స్ అడాప్ట్ చేసుకున్నాం, ఏ ప్లస్ అండ్ ఏ మైనస్. దాన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే పాజిటివ్ డైరెక్షన్ నెగటివ్ డైరెక్షన్స్ వస్తాయి. సో ఏ ప్లస్ ఈ పవర్ మైనస్ జే బీటా జెడ్, ఏ ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్. యాంప్లిట్యూడ్స్ కాబట్టి మనం ఈక్వల్ యాంప్లిట్యూడ్స్ గా మనం ఇమాజిన్ చేసుకుందాం. డైమెన్షన్ వచ్చేసి క్యాపిటల్ జెడ్ ఈక్వల్ టు జెడ్ డైరెక్షన్ డైమెన్షన్ ఆఫ్ రెక్టాంగులర్ రిజోనేటర్ స్మాల్ డి. A plus equals to A minus equals to capital A. Next step. సో ఈ పాయింట్ ని సమ్మరైజ్ చేసుకోండి. ఇక్కడ ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి e పవర్ i theta ప్లస్ e పవర్ మైనస్ i theta by 2 cos theta. సో 2 cos theta equals to beta d. సో ఈ 2 మల్టిప్లికేషన్ ని ఫ్రంట్ లో తీసుకొచ్చాను. 2ac సైన్ టర్మ్ అలానే ఉంచాను. సో ఈ సైన్ టర్మ్ కూడా అలానే ఉంచాను. ఈ పవర్ j omega t సేమ్. ఈ బీటా ప్లేస్ లో p pi by d రాసుకున్నాను. మనం ప్రీవియస్ బీటా ఈక్వల్స్ టు p pi d చేసాం. ఫర్ సింప్లిఫికేషన్ ఈ 2ac కాంపోనెంట్ ని ఒక సింగిల్ టర్మ్ గా తీసుకున్నాను, c0. ఈ టర్మ్ కాన్స్టెంట్, ఈ టర్మ్ కాన్స్టెంట్, ఈ టర్మ్ కాన్స్టెంట్. ఈ పవర్ j omega t మైనస్ ఈ పవర్ గామా t. So this is the final expression for magnetic condition Tm. So Ez field component along the direction for Tm case C naught sin m pi by ax
అదే విధంగా క్యావిటీ రెజోనేటర్ field expressions for TM mode rectangular cavity. So for rectangular cavity TE, EZ equals to 0. Del square Hz by del x square, del square Hz by del y square, H square Hz equals to 0. So for rectangular cavity coordinate system, so same previous మనం ఏ విధంగా చేసామో అలానే చేయండి. So EZ Hz equals to C1 cos beta x plus C2 sin beta x, C3 cos AO, C4 sin. So Hz equals to x into y, Hz equals to C1 cos beta x plus C2 sin beta x, C3 cos AO, C4 sin. సో అదే విధంగా ఇక్కడ బౌండరీ కండిషన్స్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ బౌండరీ x ఈక్వల్ టు 0 టు a, y ఈక్వల్స్ టు 0.